మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు అని కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు. పిల్లలకు 15 రోజులు స్కూలు సెలవు ఇచ్చారంటండి. అల్లుడు గారు కూడా ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 2 రోజుల్లో హైదరాబాద్ వస్తున్నామని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు అంటే దొరకవు కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తున్నారట అని చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సినంత అర్జెంటు పనులు ఏమున్నాయి? పైగా పని మనిషి కూడా 20 రోజులు రావట్లేదని సెలవు పెట్టింది. ఆ విషయం కూతురికి చెప్పావా అని అడిగాడు మోహన్ రావు. అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, అదైనా అమ్మాయికి చెప్పావా? తన భార్య ఎప్పుడూ కష్టపడుతుంది తప్ప అవతల వారికి తన బాధ చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అమ్మాయిని రానివ్వండి, పుట్టింటికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది, ఎలాగో అలా సర్దుకుందాంలే అని అంది పద్మావతి. పెళ్ళి అయినప్పటి నుండి పద్మావతికి ఇంటి చాకిరీ అలాగే పిల్లలతోనే సరిపోయింది. పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడము, ఇలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు దొరికింది అని అనుకుంటుంటే 2-3 ఏళ్లుగా ఒక సమస్య వచ్చి పడింది. పద్మావతి కూతురు స్వప్న. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళయింది. 2 పిల్లలు. భర్త విఘ్నేష్ పూణేలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. విఘ్నేష్ది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులు వస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లోనే వాలిపోతారు. 2 రోజుల తర్వాత స్వప్న పద్మావతితో ఇలా అనింది. అమ్మా, నేను బ్యూటీ పార్లర్ వెళ్ళొస్తానే, పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా, ఈరోజు అందుకే వెళ్ళి పార్లర్ పని పూర్తి చేసుకొని వస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది. ఈ మాటలు విన్న మోహన్ రావు మనస్సు కలుక్కుమంది. ఈరోజు పని మనిషి, వంట మనిషి ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమవుతుంటుంది. ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే 6 గంటలకు వెళ్తుంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. పిల్లలకు పాలు, పెద్దవాళ్ళకు 1కి 2 సార్లు కాఫీలు, టిఫిన్లు, ఆ తర్వాత భోజనం తయారీ. కూతురు అల్లుడు ఇంటికి వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. మళ్ళీ రాత్రి 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్, ఇంకో రోజు ఇంకో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్, ఫంక్షన్స్ అంటూ కాలక్షేపం చేయటం. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి సినిమాకు లేదా మరో చోటికి వెళ్ళడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతికి ఫిజియోథెరపీకి తీసుకెళ్ళడానికి కూడా కుదరలేదు మోహన్ రావుకి. అసలు తను వంటగది నుంచి బయటపడితేగా. దీనితో ఆమె భుజం నొప్పి తీవ్రంగా అవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. అలా 2 నెలలు గడిచాయి. స్వప్న మళ్ళీ ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతాము, చాలా రోజులైందిగా హైదరాబాద్ వచ్చి అని అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తన తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయింది. తన తమ్ముడికి ఒంట్లో బాగాలేదని సడన్గా ఫోన్ వస్తే 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది. అమ్మా, అలాగే ఈ నెల పని మనిషి పనికి రాలేదు, అలాగే వంట మనిషి కూడా మానేసింది. దాని కొడుకు మంచి జాబ్ వచ్చిందంట. స్వప్న మనసులో ఇలా అనుకుంది. అయ్యో, ఇప్పుడు ఎలా అబ్బా, ఛార్జీలు చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్తో కలిపి బుక్ చేసుకున్నాము. ఇక తప్పదు అనుకుంటూ స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూటల అందరికీ అన్నీ అమర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చినట్టయింది. 2 రోజుల తర్వాత కూడా పద్మావతి రాలేదు. 2 రోజులు కాస్త వారం రోజులయ్యింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరాడలేదు.
1 గంట కూడా బయటికి వెళ్ళడానికి కుదరలేదు. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్న తన తల్లి గురించి ఆలోచించింది. ఇంత పనిని అమ్మ ఎలా తట్టుకుంటుంది? 30 ఏళ్ళు దాటిన నేనే ఈ పనులన్నీ చేసుకోలేకపోతుంటే 60 ఏళ్లకు దగ్గరవుతున్న అమ్మ ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది? పూణేలో స్వప్న ఎప్పుడు 2-3 మనుషుల్ని పనికి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్కి రానే లేదు. స్వప్న పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు చూడాలని గొడవ చేస్తున్నారు అని అంది. దానికేముందమ్మా, వీలు చూసుకొని అందరూ రండి అంది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు. 1 నెల విశ్రాంతిగా ఉందురు గాని నువ్వు నాన్న ఇక్కడికే రండి. అలాగే ఇక్కడ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి వెళ్ళేలాగా ఏర్పాటు చేశాను. ఇన్నాళ్లుగా హైదరాబాదే నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇల్లే నీకు పుట్టినిల్లు అని అంటూ స్వప్న అన్న మాటలకు పద్మావతి చాలా సంతోషించింది. పద్మావతి కళ్ళల్లో సంతోషం చూసి మోహన్ రావు ఎంతగానో ఆనందించాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.